బేస్ తగ్గించండి, వాయిస్ క్లారిటీగా రావాలి. అబ్బాయి మంచోడు, 5 జీతం, చాలా మంచి సంబంధం అండి. ఇంకా 3 ఉంటాయా? సహజంగా ఇల్లు పూర్తయిపోయి జల్దీ ఇళ్ళకి రావాలని మొక్కుకోండి. అబ్బాయి మంచోడు, 5 జీతం, చాలా మంచి సంబంధం అండి. మీకు ఓకే అంటే నాకు ఓకే. భయమవుతుంది నాకు ఇప్పుడు. క్యాబ్లు లేవు, ఏం చేద్దాం? ఆఫీస్ వాళ్ళు పార్టీ అరేంజ్ చేశారు, వెళ్ళొస్తున్నాం. సడన్ గా క్యాబ్ బ్రేక్ డౌన్ అయిపోయింది. యాక్చువల్లీ విశ్వ ఇక్కడ క్యాబ్స్ ఏం దొరకట్లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళు ప్లీజ్. సరే రండి. థ్యాంక్స్ విశ్వ. అసలు వాళ్ళతో వెళ్లకుండా ఉండాల్సింది. ఇదంతా జరుగుండేది కాదేమో. ఎంత గట్టిగా తగిలినట్టుంది. అతనికి ఏమన్నా అయితే ఎట్లా? మీరు కూడా ఏదైనా యాక్షన్ తీసుకుంటే మంచిది. అంటే అదే ఒక పోలీస్ కంప్లైంట్ లాంటిది. వాళ్ళు మంచోళ్ళ లేరమ్మా. ఇన్సిడెంట్ మోయినాబాద్లో జరిగింది కాబట్టి కంప్లైంట్ కూడా యాడ్ నేర్చుకోండి. కనీసం ఆ అబ్బాయికి వార్నింగ్ ఇవ్వచ్చు కదా. వార్నింగ్ దేవుంది మేడం, చెప్పాం. సిఐ యుగంధర్ సార్, ఒక అమ్మాయి వచ్చి మనకు బాగా కావాల్సిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చింది సార్. ఎవరైనా కావాల్సిన వాళ్ళు? సార్ ఎంపీ రాజేంద్ర కొడుకు సార్. మోయినాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినాం. ఇక్కడ పల్లవి ఎవరు? నేనే పల్లవి. ప్రాబ్లం ఏంటి? నీ మీద వారెంట్ ఇష్యూ అయింది. 307 కేసు బుక్ అయింది. నేను కంప్లైంట్ ఇస్తే నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? నువ్వే మాట్లాడాలన్నా స్టేషన్ లో మాట్లాడి ఏ కాదు కదా. ఏంటి ఎంపీ కొడుకు మీద అటాక్ చేసిందా? నేను పిలిపించలేదు. ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్, జడ్జిని కలిసి ఎమర్జెన్సీ బెయిల్ అప్లై చేస్తే బెయిల్ వస్తుందన్నారు సార్. లాయర్ సత్యదేవ్. వాళ్ళకి భయపడి ఏ లాయరు బెయిల్ అప్లై చేయడానికి ముందుకు రావట్లేదు సార్. అడుక్కుంటే అన్నం దొరుకుతుంది, కష్టపడితే నీరు దొరుకుతుంది. కానీ ఏం చేసినా మాలాంటి సామాన్యులకి న్యాయం మాత్రం దొరకట్లేదు సార్. ఈ దేశంలో అడుక్కున్నోడికి అన్నం దొరుకుతుంది, కట్టబడ్డోడికి నీడ దొరుకుతుంది. కానీ పేదోడికి మాత్రం న్యాయం దొరకదయ్యా. నిన్ను చూస్తే చాలిస్తుంది. నువ్వెవరి కోసం నిలబడతావో వాళ్ళే నిన్ను మధ్యలో వదిలేస్తారు. వాళ్ళు సామాన్యులు. నీలాంటి పెడతా అంటే ఆశపడతారు. ఆశకి భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళు నా కోసం ఉన్నా లేకపోయినా నేనెప్పుడు వాళ్ళకి అండగానే ఉంటా. ఈ కేసు నేను టేకప్ చేస్తున్నా. అన్యాయం జరిగిన ఆడబిడ్డలకి నేను అండగా ఉంటా. ప్రాసిక్యూషన్ మే ప్రొసీడ్. సార్, ఆ రోజు వీళ్ళ అబ్బాయిలతో వస్తూ ఒకటే ఏకైకలు పక్కపక్కలు. వీళ్ళ డ్రెస్సులు చాష్లు చూస్తే అప్పుడే నాకు తేడా కొట్టింది సార్. ఈ అమ్మాయిలు రాత్రిపూట లేట్గా వస్తుంటారు సార్.
కలర్ చూసాను సార్. సార్ రాత్రి పూట వీళ్ళ ఇంటికి అబ్బాయిలు కూడా వస్తుంటారు సార్. ఇది రెగ్యులర్ గా చేసే తతంగా సార్. మిస్టర్ సత్యదేవ్, ప్రాసిక్యూషన్ మే ప్రొసీడ్. యువర్ ఆనర్, సహాయం కోసం వచ్చిన అమ్మాయిల నిస్సహాయతను ఆసరాగా తీసుకుని వీళ్ళు నా క్లయింట్ పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడులు జరిపారు. కానీ మీరు రేస్ చేసిన పాయింట్స్ నాలో ఒక కొత్త ఆలోచన కలిగేలా చేస్తుంది. అదేంటంటే ఏ గర్ల్ సేఫ్టీ మాన్యువల్, ఆడబిడ్డల భద్రతా నియమావళి. రూల్ నెంబర్ 1, ఏ అమ్మాయి ఏ అబ్బాయితో ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు. వెళ్తే తనని ముట్టుకోవడానికి పట్టుకోవడానికి ఏవైనా చేసేసుకోవడానికి అమ్మాయి బ్లాంకెట్ పర్మిషన్ ఇచ్చేస్తేనే ఫిక్స్ అయిపోతా. రూల్ నెంబర్ 2, ఏ అమ్మాయినా ఏ అబ్బాయితో మనస్ఫూర్తిగా నవ్వుతూ మాట్లాడకూడదు. నవ్వుతూ మాట్లాడితే హింట్ ఇచ్చేస్తుందని ఫీల్ అయిపోతాను. అబ్బాయిలు నవ్వుతూ మాట్లాడితే కమ్యూనికేషన్ స్కిల్స్, ఆడబిడ్డ నవ్వుతూ మాట్లాడితే కొంపలు కూర్చే క్యారెక్టర్. రూల్ నెంబర్ 3, రాత్రి కూడా అమ్మాయి ఒంటరిగా వెళితే బైకులు, కార్లు, ఆటోలు అన్ని స్లో డౌన్ అవుతాయి. సైడ్ వ్యూ మిర్రర్లు కిందకి దిగుతాయి, చూపులు సూదులు అవుతాయి. కానీ ఇలాంటి మహత్తరమైన మానవ ప్రవర్తన రాత్రిపూట అమ్మాయిల రోడ్ల మీద ఒంటరిగా చూస్తేనే కనిపిస్తుంది. పగలు మాత్రం కనిపించదు. ఎవరన్నా రాత్రిపూట అబ్బాయిలు బయటకు వస్తే సరదా, అమ్మాయిలు బయటకు వస్తే మాత్రం తేడా. వాళ్ళ కోసం సార్ నిలబడితే అప్పుడు వాళ్ళు, ఇప్పుడు మేము మధ్యలో వదిలేస్తాం. జరీనా, ఓటమి అనేది ఎదుటి వాళ్ళు డిసైడ్ చేసేది కాదు, మనం డిసైడ్ చేసుకునేది. మనం ఒప్పుకోనంత వరకు ఓడిపోనట్టే. నిజం కోసం నిలబడ్డప్పుడు చాలా కోల్పోవలసి వస్తుంది. అన్నిటికీ సిద్ధపడే ముందు. యువర్ ఆనర్, I would like to call Inspector Sarladevi. Proceed. Super woman. ఫంక్షన్ హాల్ నుంచి మైనాబాద్ పోలీస్ స్టేషన్ కి సిర్ఫ్ 15 మినిట్లు వచ్చినామా? సార్ అది పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే నేను జెట్ స్పీడ్ లో వచ్చేసిన సార్. పల్లవి రిపోర్ట్ చేసిన తర్వాతే వంశీని సేవ్ చేయడానికి అప్పటికప్పుడు బ్యాంక్ డేట్ వెళ్ళి ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. యువర్ ఆనర్, ఇదంతా కలిపి ఒక అమాయకురాలి మీద తప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. యువర్ ఆనర్, వకీల్ సాబ్, ఇది కోర్టు, ఎందుకు ప్రవచనాలు చెప్తున్నారు? దట్స్ ఆల్ యువర్ ఆనర్. ప్లీజ్ గో ఆన్. మిస్ పల్లవి, ఆర్ యు ఎ వర్జిన్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఆర్ యు ఎ వర్జిన్? కాదు. ఏ వయసులో మీ వర్జినిటీ కోల్పోయారు? 21. ఎవరితో? అబ్జెక్షన్. ఎంత మందితో? అబ్జెక్షన్. ఎంత సంపాదించారు? సార్ మీరు అబార్షన్ చేయించుకున్నా. అబ్జెక్షన్. అబ్జెక్షన్. ఆవేదన నుంచి పుట్టిన ఆవేశం. ఇట్స్ నాట్ యువర్ వీక్నెస్, ఇట్స్ ఎ వెపన్. జాగ్రత్తగా ఇచ్చే. ఆవేశంతో చేసే కొందరికి న్యాయం చేయగలం, అదే ఆలోచనతో చేసే అందరికీ న్యాయం చేయగలం. అమ్మాయిలు జీన్స్ వేసుకోకూడదు, స్కర్ట్స్ వేసుకోకూడదు. ఎందుకంటే అలాంటి బట్టల వల్ల అమ్మాయిలకి ప్రమాదం కాదు, అబ్బాయిలకి ప్రమాదం. పాపం ఎందుకంటే వాళ్ళు చాలా టెంప్ట్ అయిపోతారు. కానీ 9 నెలల పసిపాపని, ఇంటి బయట ఆడుకునే 6 ఏళ్ల పిల్లని, ఇంట్లో ఉండే 25 ఏళ్ల తల్లిని, మంచాన పట్ట 60 ఏళ్ల ముసలమ్మని కూడా వదలట్లేదే వీళ్ళు. వాళ్ళు వీళ్ళని ఏం టెంప్ట్ చేస్తున్నారు? యువర్ ఆనర్, ఆడదైతే చాలు, ఒంటరిగా కనిపిస్తే చాలు, ఏమైనా చేసేస్తారు వీళ్ళు, ఏమైనా. ఆడదంటే వాడి బాత్రూమ్ లో గోడ మీద ఉండే బొమ్మ కాదు, వాడిని కనిపించిన అమ్మ కూడా. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు ఏ మగాడికి లేదు.
ఆమె మీద ఉన్న అభియోగాలు ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసులుగా అభిప్రాయపడుతుంది. అందుకే తన మీద ఉన్న ఛార్జెస్ ని డిస్మిస్ చేస్తుంది.